బాధ్యతలు, బంధాలు, బాంధవ్యాలు కావచ్చు, మిడిల్ క్లాస్ సాక్రిఫైస్లు కావచ్చు, అవన్నీ బాగానే చూపించినారు. బట్ కానీ ఆ మిడిల్ క్లాస్ నుంచి లవ్కు షిఫ్ట్ అయిపోయిన తర్వాత సో అక్కడ నుంచి ఆ కంటిన్యూటీ అంత ఎమోషన్ లేదు. వీక్ సెకండ్ హాఫ్ అసలు అమెరికాలో ఆ సీన్లు కొన్ని జరుగుతూ ఉంటుంది అనమాట. మనకి ఎందుకు అర్థం కాదు. వెన్నెల కిషోర్ని తీసుకున్నారు కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. సో ఒక 2 సాంగ్స్, నందనందన సాంగ్ కావచ్చు, ఆ లాస్ట్లో ఆ కళ్యాణి వచ్చే సాంగ్ కావచ్చు, అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక ఫస్ట్ 40 minutes బాగుంది. రిమైనింగ్ అంతా మూవీ నాకు గులాబీ కాకుండా ఫ్యామిలీ కూడా దింపి అన్నాడు, అంత అందరికీ దింపినాడు అనమాట. అంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మిడిల్ క్లాస్ నీకు ఎలిగితే మధ్యాహ్నానికి అంతా మడత పెట్టేస్తాను అని. కానీ మధ్యాహ్నానికి అంతా ఇంకా సీన్ మారిపోయేలాగే ఉంటుంది. ఐరన్ వంచే సీన్ ఎలా ఉంది బ్రో? ఐరన్ దించినాడు, ఐరన్ వంచి చెప్పాడు, ఆ డైలాగే బాగుంది బ్రో సినిమా కంటే. అదైతే నేను చెప్తాను. సినిమాలో ఫస్ట్ 40 minutes 2 సాంగ్స్ బాగున్నాయి. రిమైనింగ్ సినిమా అంతా కూడా కొంచెం సెకండ్ హాఫ్ అంటే లాగ్ అయిపోయింది. ఇంటర్వెల్ సీన్ పర్వాలేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ వచ్చేసి కొంచెం ట్రై చేస్తాను. సీరియల్ వేరు, ఇదేంటంటే సెకండ్ హాఫ్ లో కొంచెం అన్నెసెసరీ సీన్స్ అనమాట. మీకు చూస్తే అర్థమవుతుంది. యూఎస్ లో జరిగే సీన్ కావచ్చు, అక్కడ ఒక ట్రాక్ కావచ్చు. ఓవరాల్ గా ఏంటి అంటే సరే ఇంకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి చూడొచ్చు. వన్ టైం వాచబుల్. మృణాల్ ఠాకూర్ కి హ్యాట్రిక్ మిస్ అయింది, రావాల్సినది అనమాట. సీతారామము, హాయ్ నాన్న 2 మంచి మూవీస్. ఇదైతే కొంచెం మిస్ అయింది. బట్ స్టిల్ ఓకే, మరీ అంత బ్యాడ్ మూవీ ఏం కాదు. ఫస్ట్ హాఫ్ కోసం హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సూపర్. నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పుడు అనకొండ గురించి మాట్లాడుతున్నాం. 1 year బ్యాక్ వైజాగ్లో రుచికొండ గురించి మాట్లాడుతున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటాం. నా భూతో నా భవిష్యత్తు అదిరిపోయింది. నిజంగా ఫ్యామిలీ గురించి చాలా బాగా చెప్పారు. మా డాడీని గుర్తు చేసింది. అంటే ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్. ఒక సినిమాకి ఒక స్టార్ ఎందుకు పెట్టారు? ఆ సినిమా హిట్ అవ్వాలని. ఒక ఫ్యామిలీకి ఒక స్టార్ ఉంటాడు ఇల్లు గడవడానికి. ఈజ్ ద ఫ్యామిలీ స్టార్. నిజంగా మా డాడీని అయితే గుర్తు చేసిన సినిమా. మా డాడీ ఎంత కష్టపడ్డాడో, ఎంత అలా ఒక ఫ్యామిలీ నడపాలని ఎంత కష్టపడాలా నిజంగా కళ్ళ కట్టినట్టు బాగా చూపించారు. అలాగే హీరోయిన్ గురించి మాట్లాడుకున్నారంటే ఆగూరు సినిమాలో చిరంజీవి గారి ఎంట్రన్స్ ఇంత అయితే బాగుంటుందో ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా అంత బాగుంది, అదిరిపోయింది. అలాగే డైరెక్టర్ గారు మనం జై శ్రీలో మనం అరుస్తాం కదా, ఆ అరిసేటప్పుడు మనలో ఎనర్జీ, ఆనందం ఎలా అయితే ఉంటుందో పరశురామ్ గారు రాగానే నిజంగా ఆ పరశురామ్ గారికి జై పరశురామ్ అని అనాలనిపిస్తుంది. అదే ఆనందంతో, అదే సంతోషంతో నేనైతే బయటకు వచ్చాను. లేదు అది వేరే, ఇది వేరే. ఇది చాలా ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా కష్టం వస్తే దాన్ని ఎలా అయితే సాల్వ్ చేయాలి అనేది ఈ సినిమా ద ఫ్యామిలీ స్టార్. ఇంకోటి, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్రాజు గారు, ఆయన 21 సంవత్సరాలు అయితే గడిచింది. అక్కడి నుంచి ఢిల్లీ దగ్గర నుంచి సేమ్ ఇదే డేట్ రిలీజ్ అయ్యి 21 అవుతుంది కదా. ఎలా అయితే అదరగొట్టుకు సినిమా చేశారో ఈ ఫ్యామిలీ స్టార్తో మళ్ళా దిల్రాజు గారు ఇంకొక 25 ఏళ్ళు అదరగొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ నాట్ లీస్ట్ మీరు సినిమా చూడడం వాళ్ళని అడిగేసి వాళ్ళు చెప్పిన టెలికాస్ట్ చేసేసి కంప్లైంట్లో బాగోలేదని రాసేస్తే సినిమా మట్టి కొట్టుకుపోద్దా. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఫ్యామిలీ మూవీ అలా స్టోరీ ఎలా వస్తుంది అసలు ఈ రోజుల్లో రావట్లేదు. ఒక మిడిల్ క్లాస్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంట్లో ఎలా ఉంటారు దాని గురించి సినిమా అంతే. మన ఫ్యామిలీ, మన పెద్దమ్మ, చిన్నమ్మ, తండ్రి, బాబాయ్ వీళ్ళందరూ దీని గురించి ఒక ఫ్యామిలీ ఇలా స్టోరీ వస్తే ఎలా ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంది. బ్యాడ్ రివ్యూ వద్దు ప్లీజ్. విజయ్ దేవరకొండ ఖచ్చితంగా ఇప్పటి నుంచి సక్సెస్ అవుతాడు. ఈ మూవీ నుంచి ఇప్పటి నుంచి రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా 200 కొడతాడు. 1 month ఖచ్చితంగా ఆడుతుంది మూవీ ఇన్ థియేటర్స్ లో. ఓకేనా? ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా చూపించాడు. సినిమా బ్లాక్ బస్టర్ భయ్య. విజయ్ దేవరకొండ మళ్ళీ వచ్చింది ఈసారి, మరి మామూలు కొట్టడు అనమాట. దుమ్ము దులిపేస్తాడు. సినిమా సూపర్ హిట్ భయ్య. సినిమా చాలా హిట్. అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చదని అనుకున్నా. ప్రతి ఒక్కరు థియేటర్ వచ్చి చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకున్నా భయ్య. 100% సినిమాకి 100 ఇవ్వచ్చు. చాలా బాగుంది సినిమా. ఐరన్ వచ్చిందా ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది భయ్య. అంటే ఒక ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అనమాట. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. సినిమా చాలా బాగా అనిపిస్తుంది భయ్య. ప్రతి ఒక్కటి అంటే ఒక కూల్గా వెళ్తుంది భయ్య సినిమా చూసుకున్నట్టయితే. సూపర్.